ప్రస్తుతం ఇప్పుడు సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం మనం ఉజ్జయిని మహంకాళి దగ్గర ఉన్నాము. సో ప్రతి ఒక్క ఆడపడుచులు బోనం పట్టుకొని వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడడం. తల్లి బోనం ఎప్పటి నుంచి పట్టుకొస్తున్నారు? 15 years నుంచి తీసుకొస్తాం. నుంచి మీరు ఒకటే బోనమా? ఒకటే బోనం. ఎన్ని ఏళ్ళ నుంచి? 15 years. ప్రతి ఏడాది బోనం పట్టుకుంటారా? ప్రతి ఏడాది పట్టుకుంటారు. ప్రతి ఏడాది. మీ బిడ్డ కానీ నెక్స్ట్ ఇయర్? నెక్స్ట్ మా పాపకే పట్టిస్తారంటారా? ఇక పాపకి ఆశీస్సులు నమ్మకం గట్టిగా నమ్మమయ్యా. అమ్మవారు గట్టిగానే ఉంది. అమ్మ మీరు ఎన్ని ఏళ్ళుగా బోనం పట్టుకున్నారు? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు. ఎన్ని ఏళ్ళ నుంచి వస్తున్నారు మహంకాళి అమ్మవారు? ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి వస్తున్నాం కానీ 3 సంవత్సరాల నుంచే చేస్తున్నాం. మీరేనా లేకపోతే మీ ఒక్క బోనమేనా ఇక్కడ? మీది ఒక్క బోనమే వచ్చిందా? ఒకటే. మా బిడ్డ వచ్చింది, మా బిడ్డ వచ్చింది, మా అమ్మాయి వచ్చింది. ఎట్లా అమ్మవారి గుడికి ప్రతి ఏడాది బోనం పట్టుకొస్తారు కదా, అమ్మవారి ఆశీస్సులు కానీ అమ్మవారి మీద నమ్మకం ఎట్లా? నమ్మకం ఉండే 3 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది అంటే మీరు ఉజ్జయిని మహంకాళికి వస్తారా లేదా గోల్కొండ కానీ బల్కంపేట కూడా అమ్మవారికి? మహంకాళమ్మకే. మహంకాళమ్మ, పోషమ్మకు, ఉప్పలమ్మ. అమ్మ ఎట్లుంటుంది మరి ఇప్పుడు బోనాల పండగకి ప్రతి ఏడాది మీరు బోనం సమర్పిస్తారా లేకపోతే ఇదే ఫస్ట్ టైం? ప్రతి ఏడాది సమర్పిస్తాం. ఎన్నేళ్ళుగా మీరు బోనం అమ్మవారికి సమర్పిస్తున్నారు? 16 ఏళ్ళు. 16 ఏళ్ళు అంటే మీరేనా? 16 ఏళ్ళ నుంచి మీరేనా లేకపోతే మీ మధ్య? 16 ఏళ్ళ నుంచి నేనే చేస్తాను. నెక్స్ట్ మీ బిడ్డకి కానీ ఎవరికైనా? మా పాప ఉన్నది నెక్స్ట్. 16 ఏళ్ళ నుంచి మీరు ప్రతి సంవత్సరం అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు కదా, సో అమ్మవారి పైన మీ నమ్మకం ఎట్లా? మా కులదేవత ఆమె, మా ఇంటి దేవత. కులదేవత. మీ తరపు నుంచి ఒకటే బోనమ్మా? ఒకటే బోనం మా తరపు. తల్లి మీ పేరేం పేరు? బిదేవి యాదవ్. ఎన్నేళ్ళుగా మీరు అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు? ఫస్ట్ టైం. 13 years. 13 years నుంచి. మీ కుటుంబం నుంచి మీరు ఒక్కరైనా బోనం సమర్పిస్తున్నారు? మా పెద్ద మమ్మీ వాళ్ళ. వీళ్ళందరూ మీ ఫ్యామిలీయా? ఓకే. మీరు పట్టుకోరమ్మా బోనం? పోచమ్మ టెంపులా? ఎక్కడ? ఇక్కడ ఆవులమంద. ఓకే ఓకే. గంట అవుతుంది వచ్చి లైన్ నుండి, ఇంతవరకు వదులుతలే. రెండో కొడుతుంది. ఎట్లా లోడలు చక్కెర వస్తుంది. ఎత్తుకున్న బోనం దించొద్దు, అమ్మవారి ముంగట్నే దించాలి. ఎంత టైం అయితే చెప్పు. ప్రభుత్వం కూడా ఇట్లాంటి చర్య, అసలు ప్రభుత్వం కూడా ఎంతైనా కొంచెమైనా జాగ్రత్త పాటించాలి. ఎందుకంటే మీరు ఒకసారి చూడొచ్చు మొత్తం ఎంత ఎండ కొడుతుందో. అసలు భక్తుల రద్దీ కూడా చిన్నల నుంచి పెద్దోళ్ళ వరకు ముసలే ముత్క అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అమ్మవారికి బోనం సమర్పించడానికి వచ్చారు. అట్లా ఉన్నప్పుడు ప్రభుత్వం ఒక టెంటో లేకపోతే నార్మల్ టెంట్ కానీ ఏదైనా నార్మల్ ఒక చిన్న కవర్ కానీ షెడ్ కవర్ కానీ ఏదైనా ఏర్పాటు చేయాలి. ఎందుకంటే వాస్తవమే 10 నిమిషాలు మాత్రం ఉంటే ఉక్కిరి బిక్కిరైంది. అట్లాంటిది గంటలు బోనం పెట్టుకొని అమ్మవారికి గంటలు బోనం పెట్టుకొని బోనం కూడా కిందికి దించవద్దు. అసలు వాళ్ళు ఎట్లా ఉంటారో ప్రభుత్వం తక్షణమే చూసుకుంటే ఎలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నాము. మేము ఇక్కడ ఉండి 5 years పైన అవుతుంది అన్న. ఎవ్రీ ఇయర్ కన్నా దారుణంగా ఉంది. సీఎం అయ్యింది ప్రజల కోసమా లేకపోతే ఆడి ఫ్యామిలీ కోసమా? ఒకసారి ఆడి పిల్లల్ని వచ్చి బోనం ఎత్తుకొని నుంచోమానండి లైన్లో. చంటి పిల్లలు ఉన్నారు, వాటర్ ఇబ్బంది లేదు, ఎండొస్తుంది. ఆడికి ఏం పోయింది సొమ్ము? ఎవరి కోసం అయ్యాడు? ప్రభుత్వం ఆడి కోసం ఉందా? ఆడు కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఉందా ప్రభుత్వం? ఏమన్నా ఇంతనన్నా ఉండాలా? ఇంత సిగ్గుశరం లేను పదవిలో కూర్చుండు. పదవి కోసం తెలియకపోతే నేర్చుకొని రమ్మని కేసీఆర్ దగ్గరికి వెళ్ళాలని నేర్చుకోమని చెప్పమనండి. 10 బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకు ఇట్లాంటి ఎప్పుడైనా ఇబ్బందులు ఎట్లాంటి ఇబ్బందులు? ప్రతిదీ మాకు ఫ్యాక్చువాలిటీస్ అయినా కానీ ఎండోమెంట్ అయినా కానీ ప్రతి ఫెసిలిటీస్ మాకు ఈక్వాలిటీగా చూసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. వీడికి ప్రభుత్వం అంటే తెలియదు, ఏం తెలియదు. అంటే అమ్మ ఇప్పుడు ప్రభుత్వం లెక్క కాకుండా ఇప్పుడు ఈ ఏదైనా గుడికి సంబంధించి జాతర చేస్తే ఒక కమిటీ ఉంటుంది కదమ్మా, ఒక కమిటీ పరంగా తీసుకుంటారు కదా ఏదైనా? అవునా, తీసుకుంటారు. కానీ కేసీఆర్ ప్రభుత్వంలో అయితే ఇంత గలీజ్గా అయితే ఏ రోజు మేము చూడలేదు. ఇంతసేపు అన్న బోనం ఎత్తుకొని ఆడపిల్లన్న నుంచి ఉండేది. కనీసం ఎండలు చూసాం. ఈసారి ఇప్పుడు అంటే ఎండ ఉంది, వాన పడితే పరిస్థితి ఏంది? సో ఇప్పుడు భక్తుల చూశారు కదా మన విజువల్స్, భక్తుల బాధలు ఎలా ఉన్నాయో. ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం కానీ లేదా జాతర కమిటీ కానీ తక్షణమే చూసి సో మనము ఇప్పుడు భక్తుల బోనాల లైన్లో చూస్తే
పిల్లల నుంచి పెద్దల వరకు బోనాలు సంరక్షణ కాకుండా ఇప్పుడు మనం ఇక్కడ స్వామి భవనిమాల వేసుకున్నారు. సో స్వామితో ఒకసారి మాట్లాడదాం. స్వామి మాట్లాడండి, మాట్లాడు 2 నిమిషాలు. భవనిమాల వేసుకున్నారా? మాల వేసుకున్నారు, దీక్ష ఏం లేదా? ఓకే. సో ఇక్కడ చూడొచ్చు మేడం, ఆ పెద్ద అమ్మవాళ్ళు కూడా బోనం పట్టుకున్నారు. అమ్మ ఎట్లుంది బోనం? మంచిగానే ఉన్నారు. మీరు ఎన్నేళ్ళుగా బోనం పడుతున్నారు? మేమా 20 ఏళ్ళ సంది 20 ఏళ్ళా? ఓకే. మీ కుటుంబ సభ్యులు మీరేనా? మా కుటుంబం వీళ్ళందరూ మీ కుటుంబమా? అమ్మ ఎన్నేళ్ళుగా? 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు. ప్రతి ఏడాది పట్టుకొని వస్తారా లేదా మన గ్యాప్ ఇచ్చారా? ప్రతి సంవత్సరం అసలు ప్రతి ఏడాది పట్టుకొని వస్తున్నారు కదా, అంత బలమైన కోరిక అమ్మవారికి ఏం కోరుకున్నావు? ఆమె ఇస్తుంది, మేము పెడతాము. ఆమెనే ఇస్తుంది గడగక ముందే. ఇప్పుడు బోనం పట్టారు కదా, ప్రతి ఇంటికి ఆషాఢం చుట్టాలం పిలుస్తాం కదా, చుట్టాలం పిలిచినప్పుడు విందు మర్యాద కూడా చేసిరా ఇంట్లో? చేస్తాం కదా అండి. ఓకే. ఓన్లీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి వస్తావు లేదా బల్కంపేట ఎల్లమ్మ దగ్గరికి? బల్కంపేటలో చేసినాం. ఓకే. ప్రతి సంవత్సరం చేస్తారా అమ్మ? బల్కంపేట అయింది. అమ్మకు మా ఇంటి కాడ తర్వాత మీ వారసత్వం కూడా ఇస్తారా బోనం? ఇక వాళ్ళు ఓపుకుంటే ఇవ్వచ్చు. విజువల్ చూస్తున్నాము. ఒక భక్తుడు ఇప్పుడు అమ్మవారి ఘటం ఇచ్చినాడు. సో అంత అమ్మవారి ఘటాన్ని ఎత్తుకున్నంత బలమైన సంకల్పము, ఏం కోరిక మొక్క ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాము. సో ఇక్కడ చూడొచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళు మొత్తం ఘటన ఎత్తుకున్న విజువల్ చూడొచ్చు. ఇక్కడ వాళ్ళ తమ్ముడు కానీ వాళ్ళ తండ్రి బాబాయ్ కానీ మొత్తం కుటుంబ సభ్యులతో వచ్చారు. ఇంత ఎండ కొడుతున్నా సరే అమ్మవారికి ఘటాన్ని ఇవ్వాలనే ఆయన సంకల్పం ఎంత గొప్పదో ఒకసారి మనం చూడవచ్చు. సో మనం ప్రస్తుతం అసలు అది ఘటమా బోనమా ఏందో ఒకసారి వాళ్ళతో ప్రమాణం. అమ్మ ఎన్నేళ్ళకి వస్తున్నారు? అమ్మ 10 years నుంచి వస్తున్నాము. ఇది ఘటం కాదు, అమ్మవారి బోనం. ఇది అమ్మవారి కూడా అదే అవతారం ఉంటుంది కదా, అదే రూపంలో ఉంటుంది కదా. కరెక్ట్ అని అమ్మవారి బోనంకి నేను అమ్మవారు అట్లా అలంకరణ చేసుకొని తీసుకొస్తాను. వీళ్ళంతా మీ కుటుంబ సభ్యులా? మా ఫ్యామిలీ. అంటే మామూలు అయితే బోనం కానీ ఘటంగా ఎక్కువ లేడీసే ఎత్తుకుంటారు కదా అమ్మ, ఆడపడుచులు ఎత్తుకుంటారు కదా. అన్నం ఎందుకు అంతే? అన్న ఏం సంకల్పం, ఏం కోరిక కోరిరు అంత బలంగా? అట్లేం లేదు, బరువుగా ఉంది అమ్మవారు చాలా. సో అందుకే ఇచ్చారు. అసలు ఎన్నేళ్ళకి వస్తున్నారమ్మా? 10 years అవుతుంది. ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్క అలంకరణ వేసుకుని వస్తాను నేను. ప్రతి ఏడాది ఉజ్జయిని మహంకాళి అమ్మవారికేనా లేదా బల్కంపేట ఎల్లమ్మ, గోల్కొండ? అమ్మవారికి ఒక్క అమ్మకే. మా ఇంటి దగ్గర గ్రామ దేవతకి, ఇక్కడ మహంకాళమ్మకి, ఇద్దరికి. కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో బోనాల టైంలో అసలు ఎట్లా ఏమైనా మార్పులు మన అర్థమైంది? మాకైతే ఎప్పుడు ఇబ్బంది కలిగింది. అమ్మ ఒక్క నిమిషము, మీ పేరు? ఎన్నేళ్ళుగా బోనం ఎత్తుకుంటారు? ఫస్ట్ టైం. అంటే మీకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు కదా, అంటే ఏం కోరిక, అంత బలంగమైన కోరిక మనం కోరుకున్నారా? కోరిక గురించి కాదు, సాంప్రదాయం కదా. సాంప్రదాయంగా ఎన్నేళ్ళు ఇది ఫస్ట్ టైం కదా? మీరు ముందే మన బల్కంపేట ఎల్లమ్మకు కానీ గోల్కొండ ఎల్లమ్మకు కానీ బోనం ఎప్పుడైనా సమర్పించారు? మహంకాళికి మా పెద్దలు అర్పించారు. మా పెద్దల తర్వాత నేను తీసుకెళ్తున్నాను. ఇంత ఎండల బోనము బరువు. మనం ఇప్పుడు ఇక్కడ చూసాం కదా. సో భక్తులందరూ ఇప్పుడు మనం ప్రస్తుతం చూసాము. భక్తులందరూ బోనాలతో పెద్ద లైన్ ఇక్కడ మనం చూడవచ్చు. సో మనం బ్యాక్ సైడ్ విజువల్స్ కూడా చూడవచ్చు. మూడు అంతస్తుల బోనం ఇక్కడ మనకు కనిపిస్తుంది. శివసత్తుల డప్పులతో కూడా మనం ప్రస్తుతం ఇక్కడ చూడవచ్చు విజువల్స్. ఒకసారి విజువల్ చూడవచ్చు మనము. సో మనం ఇక్కడ చూస్తున్నాము చిన్న ఆడపడుచున చిన్న పెద్ద తేడా ఏం లేకుండా ప్రతి ఒక్కరు అమ్మవారికి బోనం సమర్పించడం మనం ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ విజువల్ చూడవచ్చు. సో ఇప్పుడు భక్తుల చూశారు కదా మన విజువల్స్, భక్తుల బాధలు ఎలా ఉన్నాయో. ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కానీ లేదా జాతర కమిటీ కానీ తక్షణమే చూసి చర్యలు ఏదైనా తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం. సో మనం వాళ్ళతో చర్చించాం కదా, అది ఘటం కాదంటే బోనం అంటున్నారు. నార్మల్గా అయితే అసలు ఘటం కూడా అదే రూపంలో ఘటం కూడా ఉంటుంది. సో అతని సంకల్పంకి అతని కోరిక కానీ ఎంతో హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే అంత బరువైన బోనాన్ని ఎత్తుకొని ఇంత ఎండలో తీసుకెళ్ళడం అంటే అది చాలా గ్రేట్. నేను మీ ఉమేష్ యాంకర్, మాధవ్ కెమెరామెన్ ఆఫ్ టు స్టూడియో.